హలో ఆల్. ఇప్పటి నుండి ప్రతి వీక్‌కి వీకెండ్ మూవీ సజెషన్స్ అని ప్రతి ఫ్రైడే ఈవినింగ్ నేను ఒక వీడియో అప్‌లోడ్ చేస్తాను. అందులో టాప్ 5 మూవీస్ ఏవైతే బెస్ట్ మూవీస్ ఉన్నాయో అవి సజెస్ట్ చేస్తాను. మీకు కుదిరినప్పుడు చూసేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ అండి టు షేర్ ది బెస్ట్ మూవీస్ ఓటీటీలో ఉండేవి అండ్ అలాగే కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో స్ట్రీమ్ అవుతూ ఉంటావి. అవి కూడా షేర్ చేస్తాను. అలా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ప్రతి వీకెండ్‌కి బెస్ట్ మూవీస్ మీకు సజెస్ట్ చేస్తాను. హ్యాపీగా చూసేయండి. ఈ వీకెండ్ మూవీ సజెషన్స్ ఏంటో చూద్దాం. ద గ్రీన్ ఇన్ఫెర్నో ఇది అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌లో ఉంది. రెడ్‌డిబి రేటింగ్ వచ్చేసి 5.4. ఇది ఒక హర్రర్ అడ్వెంచర్ మూవీ. మన ఫ్యామిలీతో కలిసి చూడలేము ఈ మూవీని. ఎందుకంటే కొన్ని 18+ అడల్ట్ సీన్స్ ఉన్నాయి ఇందులో. సో స్టోరీ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్లైట్‌లో వెళ్తుంటారు. ఆ ఫ్లైట్ సడెన్‌గా డ్యామేజ్ అవుతుంది. క్రాష్ అవుతుంది. వాళ్ళు ఒక ఫారెస్ట్‌లో పడిపోతారు. అక్కడ నుండి స్టోరీ ఏంటి? అక్కడ కొంతమంది క్యానిబల్స్ ఉంటారు. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇది. హర్రర్ అడ్వెంచర్ స్టోరీ. డెఫినెట్‌గా చూడకపోతే మీరు హ్యాపీగా చూసేయొచ్చు ఈ మూవీని. బట్ నాట్ విత్ ఫ్యామిలీ. బెంచ్ ఐఎండిబి రేటింగ్ 6.4. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది. ఇది ఒక థ్రిల్లర్ యాక్షన్ మూవీ. మన ఫ్యామిలీతో చూడలేము. ఎందుకంటే సేమ్ ఇందులో కూడా కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. 3 ఫ్రెండ్స్‌తో పాటు ఒక గర్ల్ వెళ్తుంది. తన హీరోయిన్ రేప్ చేయడము అండ్ అక్కడి నుంచి తను ఎలా వాళ్ళపైన రివెంజ్ తీసుకుంది అనేది స్టోరీ. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఫిలిం. ద సబ్స్టెన్స్ ఐఎండిబి రేటింగ్ 7.3. ఇది అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ లో ఉంది. ఇది ఒక హర్రర్ సైంటిఫిక్ మూవీ. నా ఫ్యామిలీతో చూడలేము ఈ మూవీని. ఎందుకంటే ఈ మూవీ ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. మీరు ఇప్పటి వరకు ఈ స్టోరీ చూసి ఉండరు ఫర్ షూర్. లైన్ ఇప్పటి వరకు మీరు వినుండరు, చూసుండరు. స్టోరీ ఏంటి అంటే ఒక మోడల్ ఉంటుంది. ఆ మోడల్ ఏజ్ అయిపోతుంది. సో తనకు ఆఫర్స్ రావు. సో తను ఒక కైండ్ ఆఫ్ ట్రామాలోకి వెళ్ళిపోతుంది. నాకు ఆఫర్స్ రావట్లేదు, అందరు యూత్కే ఇస్తున్నారు, టీన్ మోడల్స్కే ఇస్తున్నారు ఆఫర్స్ అన్ని అని తను లైక్ అరౌండ్ 50-55 ఉంటుంది తన ఏజ్. ఎవరో చెప్తారు ఒక డ్రగ్ తీసుకుంటే యూ కెన్ ఎంజాయ్ యువర్ ఎంగేజ్ అని చెప్తారు ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత. సో ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ తనకు ఎదురయ్యాయి అనేది స్టోరీ. అసలు ఈ మూవీ చూశాక మీరు ఒక డిఫరెంట్ ట్రామాలోకి వెళ్తారు ఫర్ షూర్ ఇది మాత్రం. బట్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. మీరు ఖచ్చితంగా చూసేయచ్చు బట్ నాట్ విత్ ఫ్యామిలీ. క్యాస్ట్ అవే ఐఎండిబి రేటింగ్ 7.8. ఇది అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ లో ఉంది. ఇది అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా. ఇది ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు మూవీని. ఎలాంటి అడల్ట్ సీన్స్ ఏమి లేవు. సో వీ కెన్ హ్యాపీలీ వాచ్ విత్ ఫ్యామిలీ. స్టోరీ ఏంటి అంటే హీరో వచ్చేసి ఒక బీచ్ ల్యాండ్ లో పడిపోతాడు. ఆ బీచ్ లో ఎలాంటి ఉండరు అండ్ హీఈస్ ద ఓన్లీ పర్సన్. తను అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ. ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎవ్వరు ఉండరు, ఒంటరిగా ఉంటాడు ఒక ఐలాండ్ లో. ఐలాండ్ నుండి తను మళ్ళీ బతికాడా చనిపోయాడా అనేది స్టోరీ. ఒకసారి మూవీ చూడండి. ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ మూవీ. హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. బ్లింక్ ట్వైస్ ఐఎండిబి 6.5 రేటింగ్. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ లో ఉంది. ఇది ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ. మన ఫ్యామిలీతో చూడలేము మూవీని, ఎందుకంటే చాలా ఎక్కువ అడల్ట్ కంటెంట్ ఉంది ఈ మూవీలో. సో వీ కాంట్ వాచ్ విత్ ఫ్యామిలీ. స్టోరీ ఏంటి అంటే ఈ స్టోరీ మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రామా ఫిలిం ఇది యాక్చువల్లీ. ఒక డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటే యూ కెన్ ట్రై ఇట్. కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రివ్యూ టికెట్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.